Hi friends, నేను మీ రఫీ and welcome to TechFacts Love channel. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్. దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే ఈ బాక్స్లో మనకి ఏమేమి ఉంటాయి, అలాగే ఫోన్ చూడటానికి ఎలా ఉంటుంది, దాని కెమెరాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం బేసిక్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఈ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ మన ఇండియాలో సేల్లోకి వచ్చి దాదాపు ఒక 10 రోజులు అయితే అవుతుంది. దీంట్లో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి. బేస్ వేరియంట్ మనకి 12GB ప్లస్ 256GB వేరియంట్. దీని ప్రైస్ మనకి 80,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక దీంట్లో హయ్యర్ వేరియంట్ మనకి 12GB ప్లస్ 512GB వేరియంట్. దీని ప్రైస్ మనకి 90,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇవి మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇందులో మనకి మొత్తం 3 కలర్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చేయబోయేది మాత్రం ఆరా గ్లో కలర్ అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నిజానికి ఈ నోట్ 10 ప్లస్ని గోదావరిఖంలో మన సబ్స్క్రైబర్ ఒక అతను కొన్నారు. నన్ను అడిగారు, మీరు అన్బాక్సింగ్ చేసుకుంటా అంటే ఇస్తాను బ్రదర్ అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీ సహకారంతోనే ఇప్పుడు మనం మన ఛానల్లో నోట్ 10 ప్లస్ని కూడా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇక ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిందే సామ్సంగ్ గెలాక్సీ నోట్ సిరీస్లో మనకి ఎస్ పెన్ అయితే ఉంటుంది. ఇది మనకి నోట్ 10 ప్లస్లో కూడా లేటెస్ట్ జనరేషన్ ఎస్ పెన్ అయితే ఉంటుంది. ఇది మనకి మన ఇండియాలో మాత్రం ఎగ్జినోస్ ప్రాసెసర్తోనే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇండియా సిమ్ ఓన్లీ అని వీళ్ళు ఇక్కడ రాశారు. అంటే మీరు ఒకవేళ ఈ ఫోన్ని ఇండియాలో కొని వేరే కంట్రీస్లోకి తీసుకెళ్తే మాత్రం ఇది మీకు వర్క్ అయితే చేయదు. గ్లోబల్ వేరియంట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. గ్లోబల్ వేరియంట్ మన ఇండియాలో అయితే వీళ్ళు అమ్మరు. ఓన్లీ మన ఇండియన్ సిమ్ మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక ఇక్కడ మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది రాశారు. ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పైన ఒక చిన్న కాటన్ బాక్స్ అయితే ఉంది. ఈ కాటన్ బాక్స్కి పైన మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి లోపల ఒక TPU కేస్ అయితే ఉంటుంది మేబీ. సో దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఒక TPU కేసు, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఈ TPU కేసు మాత్రం సూపర్గా ఉంది, చాలా క్వాలిటీ అయితే ఉంది. ఇది ఎలాగో ప్రీమియం మొబైల్ కాబట్టి వీళ్ళు కొంచెం క్వాలిటీని బాగా మెయింటైన్ చేశారు. సూపర్గా అయితే ఉంది. సో దీన్ని మనం పక్కకు పెడదాం. అలాగే మనకి పైన బాక్స్ లోపల ఫోన్ ఉంది. ఈ ఫోన్ మనకి ఆరా గ్లో కలర్ అనమాట. ఇది మనకి రెయిన్బో కలర్స్లో కనిపిస్తూ ఉంటుంది. మనకి లైట్ పడ్డప్పుడు డిఫరెంట్ కలర్స్ అయితే ఇది మనకి చూపిస్తూ ఉంటుంది. ప్రజెంట్కి మనం ఫోన్ పక్కకు పెడదాం. ఇక రిమైనింగ్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనకి ఛార్జర్ అయితే ఉంది. ఈ ఛార్జర్ మనకి 27 వాట్స్ సపోర్ట్ చేసి ఛార్జర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫోన్ మనకి 45 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీరు సపరేట్ ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది కేవలం మనకి 27 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి 9 వోల్ట్స్ 3 ఆంపియర్స్ అని రాస్తుంది. అంటే మనకి మ్యాక్సిమం ఇది 27 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక రిమైనింగ్ మనకి బాక్స్లో ఒక ఇయర్ ఫోన్స్ ఉంది. ఇది మనకి AKG ఇయర్ ఫోన్స్ అనమాట. కొంచెం ప్రీమియం క్వాలిటీ సౌండ్ అయితే ఇది మనకి ఇవ్వగలవు. ఇవి మనకి ఇన్ ఇయర్ టైపు ఇయర్ ఫోన్స్ అనమాట. కొంచెం ప్రీమియం క్వాలిటీ సౌండ్ అయితే ఇవి మనకి ఇవ్వగలవు. అలాగే మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా వీళ్ళు ఒక 2 సెట్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. స్మాల్ అలాగే లార్జ్, మీడియం దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పక్క పెడదాం. అలాగే రిమైనింగ్ మనకి బాక్స్లో మనకి ఎస్ పెన్కి సంబంధించిన కొన్ని అడిషనల్ టూల్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అంటే మనకి ఏదైతే ఆ టిప్ ఉంటుందో ఆ టిప్ రిమూవరు ప్లస్ ఎక్స్ట్రాగా కూడా మనకి టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. జనరల్గా మనకి నోట్ సిరీస్లో వస్తుంటాయి కదా, అలాగే ఉంటుంది. ఇది మనకి అది రిమూవరు ప్లస్ మనకి ఎక్స్ట్రా టిప్స్ అయితే వీళ్ళు ఒక 2 అయితే ఇచ్చారు. ఇక్కడ లోపల చూడవచ్చు మీరు, బ్లాక్ అలాగే వైట్ కలర్లో వీళ్ళు ఇచ్చారు. ఇవి కూడా మనం పక్కకు పెడదాం. అలాగే మనకి ఒక Type-C కేబుల్ అయితే ఉంది. ఈ Type-C కేబుల్ మనకి Type-C to Type-C అనమాట. మనకి PD ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా 45 వాట్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది ఈ కేబుల్. మీరు సపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి Type-C అవుట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది మనకి ఫోన్కి కూడా Type-Cతోనే కనెక్ట్ అవుతుంది. అలాగే దీంట్లో మనకి వీళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే రిమూవ్ చేశారు కాబట్టి మనకి ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు Type-Cవే ప్రొవైడ్ చేశారు. దీనికైతే మీరు అడ్జస్ట్ అయితే అవ్వాలి. సో ఇప్పుడు మన బాక్స్ కాంటెంట్స్ మొత్తం కూడా పక్క పెడదాం. ఇక మనం ఒకసారి ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫైనల్గా మనకి ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి 6.8 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ రిజల్యూషన్తో డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. పైన మనకి ఒక పంచ్ హోల్ టైపు కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ ఆరా డిజైన్తో వస్తుంది. కొంచెం రెయిన్బో కలర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఆ తర్వాత ఈ ఫోన్ని మనం బూట్ అయితే చేద్దాం. యాజ్ యూజువల్ పైన మనకి చెప్పాను కదా, ఇక్కడ మనకి పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా. పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ సెకండరీ స్పీకర్ ఉంటుంది. ఈ ఫోన్ మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అంటే మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. కాకపోతే
ఇది మనకి ఆన్ డిస్ప్లే సౌండ్తో వస్తుంది అనమాట. అంటే దీంట్లో మనకి ఇయర్ పీస్ అయితే ఉండదు, మనకి సెకండరీ సౌండ్ అయితే మనకి దీంట్లోంచి వస్తుంది అనమాట. అలాగే మనకి పైన సిమ్ ట్రే కూడా ఉంది. ఈ సిమ్ ట్రేని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీంట్లో కాన్ఫిగరేషన్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఫోన్ మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు ఎట్ ఏ టైం కానీ, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక SD కార్డు ఎట్ ఏ టైం కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు మాత్రం ఎట్ ఏ టైమ్ యూజ్ చేయలేరు. అలాగే SD కార్డ్ స్లాట్ యూజ్ చేసుకొని మీరు 1 TB వరకు స్టోరేజ్ని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ ఫోను డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇక ఫోన్కి లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అలాగే పవర్ బటన్ అయితే ఉంది. సో వాల్యూమ్ రాకర్స్ అలాగే పవర్ బటన్స్ మాత్రం చాలా టైట్గా అయితే ఉన్నాయి, చాలా ప్రీమియంగా కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. బాటమ్ సైడ్ మనకి యాజ్ యూజువల్ ఒక సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అలాగే మనకి S పెన్ అయితే ఉంది. అలాగే మనకి Type-C పోర్ట్ ఉంది. అలాగే మనకి మెయిన్ మైక్రోఫోన్ అయితే ఉంది. ఇక్కడ మనకి యాంటెనా బ్యాండ్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇది మనకి డ్యూయల్ యాంటెనా బ్యాండ్స్ అయితే వస్తుంది. S పెన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. S పెన్ మనకి చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి బ్లూ కలర్లో వస్తుంది అనమాట. బాక్స్ మీద మనకి ఏ కలర్ అయితే వీళ్ళు చూపించారో అదే కలర్లో ఈ S పెన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ మాత్రం మనకి ఎలాంటి బటన్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇక బ్యాక్ సైడ్ మాత్రం ఫోన్ ఆర్ఆ డిజైన్లో మనకి ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. లైట్ పడినప్పుడు మనకి డిఫరెంట్ రెయిన్బో కలర్స్ అయితే ఇది మనకి చూపిస్తూ కొంచెం ప్రీమియం లుక్ అయితే మనకి అనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్ పెద్దగా వెయిట్ కూడా లేదు. ఇది మనకి చేతిలో చాలా హ్యాండీగా కూడా ఉంది. అలాగే ఈ బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. అదే ఫ్రంట్ సైడ్ ఉన్న గ్లాస్ని మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6తో ప్రొడక్ట్ చేశారు. అలాగే ఇక బ్యాక్ సైడ్ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ లోగో కనిపిస్తుంది. ఇక్కడ మనకి 4 కెమెరాలు అయితే ఉంటాయి. 4 కెమెరాల్లో 3 కెమెరాలు వీళ్ళు వెర్టికల్గా ఆర్డర్లో ఫిక్స్ చేశారు. ఇక్కడ మాత్రం మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా మిడిల్లో ఉంటుంది. పైన మనకి సింగిల్ LED ఫ్లాష్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. ఆ తర్వాత మనం హోమ్ స్క్రీన్ ఓపెన్ చేసి దాంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది చూద్దాం. సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్లో మనకి 6.8 ఇంచెస్ క్వాడ్ HD+ రిజల్యూషన్తో డైనమిక్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అలాగే ఇది మనకి స్క్రీన్ టు బాడీ రేషియో 91% ఉంటుంది. అలాగే పిక్సెల్ డెన్సిటీ మనకి 498 ppi ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొడక్ట్ చేస్తారు. అలాగే మనకి ఈ డిస్ప్లే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి సామ్సంగ్ Exynos 9825 ప్రాసెసర్ని వాడారు. ఇది మనకి 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో మనకి మొత్తం 8 కోర్లు ఉంటాయి. దీన్ని మొత్తం వీళ్ళు 3 క్లస్టర్స్ లాగా మార్చారు. ఫస్ట్ దాంట్లో మనకి 2 కోర్లు ఉంటాయి. ఇవి మనకి మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.73 GHz స్పీడ్ ఉంటుంది. ఇవి సామ్సంగ్ అఫీషియల్ మ్యాంగోస్ M4 కోర్స్. ఇక రెండో క్లస్టర్లో మనకి 2 కోర్స్ ఉంటాయి. ఇవి మనకి 2.4 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి ARM Cortex A75 మీద బిల్డ్ అయిన కోర్సు. ఇక రిమైనింగ్ 4 కోర్లు మనకి 1.9 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి ARM Cortex A75 మీద బిల్డ్ అయిన కోర్సు. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Mali G72 MP12 గ్రాఫిక్స్ని వాడారు. ఇక దీంట్లో బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి వేరియబుల్ అపర్చర్తో వస్తుంది. f1.5 నుంచి 2.4 వరకు ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f2.1 ఉంటుంది. ఇది మనకి టెలిఫోటో లెన్స్. ఇది కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంతో మనకి 2x జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మూడోది మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. నాలుగోది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా వాడారు. ఇది మనకి VGA కెమెరా. ఇక ఈ కెమెరాలతో మనకి 4K రికార్డింగ్ 30 ఫ్రేమ్స్ అయితే చేసుకోవచ్చు. 60 కూడా చేసుకోవచ్చు. కానీ దాంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. అలాగే 1080లో మనకి 30-60 ఉంటుంది. 960 స్లో మోషన్ కూడా దీంట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి అపర్చర్ f2.2 ఉంటుంది. దీంతో కూడా మనకి 4K రికార్డింగ్ 30 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే మనకి One UI-తో వస్తుంది. ఇది మనకి బయోమెట్రిక్స్లో ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీంట్లో ఉంటుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఇది మనకి ఆన్ డిస్ప్లే సౌండ్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4300 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి పవర్ బ్యాంక్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు.
ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి పంచ్ హోల్ డిజైన్ అనేది మనకి మిడిల్లో ఉంటుంది. చూడటానికి కూడా కొంచెం లుక్ అయితే బాగుంది. అలాగే మనకి బెజల్స్ చూడండి, బెజల్స్ మాత్రం చాలా నేరో బెజల్స్ అయితే ఉన్నాయి. బాటంలోనూ అలాగే టాప్లోనూ కూడా మనకి చాలా థిన్ బెజల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అరౌండ్ 91% అయితే ఉంటుంది. అందుకే మనకి ఇంత నేరో బెజల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఒకసారి మనం ఇలా అంటే మనకి వన్ యూఐలో యాప్ డ్రాయర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి కొన్ని అప్లికేషన్స్ అయితే మనకి బ్లోట్వేర్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. ఫేస్బుక్ అలాగే నెట్ఫ్లిక్స్ ఉంది, అలాగే కొన్ని మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతాయో లేదో. సో యాప్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి ఇది అన్ఇన్స్టాల్ అయితే అవ్వదు, ఓన్లీ మనకి డిజబుల్ అనే ఆప్షన్ మాత్రమే ఉంది. అలాగే నెట్ఫ్లిక్స్ కూడా ట్రై చేద్దాం. సో నెట్ఫ్లిక్స్ కూడా మనకి అన్ఇన్స్టాల్ అయితే అవ్వదు, ఓన్లీ మనకి డిజబుల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఒకసారి మనం ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అలాగే మనకి ఆండ్రాయిడ్ వెర్షను అలాగే వన్ యూఐ వెర్షన్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి వన్ యూఐ వెర్షన్ 1.5 అని ఉంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ మనకి 9 అని ఉంది. ఆండ్రాయిడ్ పై అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అలాగే మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మాత్రం July 1, 2019 అని రాసింది. అంటే మనకి జూలై సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే ఉంది. మేబీ వీళ్ళు అప్డేట్ అయితే ఇచ్చే ఉంటారు, మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ 256 GB ఇంటర్నల్ మెమరీలో మనకి స్టోరేజ్ ఎంత అవైలబుల్గా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి మనకి అవుట్ ఆఫ్ 256 GBలో మనకి 224 GB ఖాళీగా ఉంది. అలాగే అవుట్ ఆఫ్ 12 GB ర్యామ్లో మనకి 8 GB అయితే ఫ్రీగా ఉంది. సో దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఎస్ పెన్ గురించి. ఎస్ పెన్ అయితే ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎస్ పెన్లో కొన్ని స్పెషల్ జెస్చర్స్ అయితే వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు. ఎయిర్ జెస్చర్స్ లాంటివి తీసుకొచ్చారు. అలాగే దీంట్లో మనకి చాలా వరకు ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఒకసారి ఎస్ పెన్ అనేది రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వీళ్ళు చూపిస్తున్నారు. సో దీనికి ఒక బటన్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఎయిర్ జెస్చర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. అంటే మనకి ఇలా అంటే అలాగే ఇలా అంటే కొన్ని జెస్చర్స్ అయితే మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఎస్ పెన్కి సంబంధించిన కొన్ని కమాండ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే క్రియేట్ నోట్, వ్యూ నోట్స్ అలాగే డిఫరెంట్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకి ఎయిర్ జెస్చర్స్ కూడా దీంట్లో సపోర్ట్ అయితే చేస్తుంది. సింపుల్గా మనకి ఏదైనా నోట్ రాసుకోవాలనుకుంటే సింపుల్ మనకి రాసుకోవచ్చు ఏదైనా. సో ఏదైనా మనం రాసుకొని కావాలంటే ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. మనకి రకరకాల ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకి దీంట్లో ఎయిర్ జెస్చర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి సో కొన్ని ఫీచర్స్ అనేవి మనకి వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. జెస్చర్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అనేది మనకి చూపిస్తున్నారు. సింగిల్ ప్రెస్ మనకి ఫొటోస్ తీసుకోవడానికి, అలాగే డబుల్ ప్రెస్ మనకి స్విచ్ కెమెరాస్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ కెమెరాస్ని స్విచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఒకసారి పైకి అంటే కెమెరాస్ అనేవి స్విచ్ అవుతుంటాయి, అలాగే డౌన్ అన్నా కానీ కెమెరా స్విచ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి ఇంకా కింద కొన్ని ఉన్న ఫీచర్స్. సో మనకి ఇలా అంటే ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవి మారిపోతూ ఉంటాయి. మనకి ఇలా లెఫ్ట్ అంటే మనకి ప్రీవియస్లోకి వెళ్తాయి. అలాగే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే మనకి జూమ్ ఇన్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్లోకి వెళ్తే మనకి జూమ్ అవుట్ అయితే అవుతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం కెమెరాలో. సో ఇక్కడ చూడండి మనకి జస్ట్ నేను సో ఇలా అంటున్నాను, ఈ బటన్ పట్టుకోవాలి, ఈ బటన్ పట్టుకొని ఇలా అనాలి. సో ఇక్కడ అంటే మనకి చూడండి ఫీచర్స్ అనేవి అవుతున్నాయి. సో మనకి ఇలా అనండి, మళ్ళీ ఇక్కడ ఫీచర్స్ మూవ్ అవుతున్నాయి. అలాగే మనకి డబుల్ ట్యాప్ చేశాను, సో కెమెరా అనేది స్విచ్ అయిపోయింది. సింగిల్ ట్యాప్ చేశాను, మనకి ఫోటో అనేది వచ్చింది. సో అలా మనకి కొన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకు ఒకసారి జూమ్ ట్రై చేద్దాం. సో ఇక్కడ చూసారా జూమ్ అయితే అవుతుంది. అలాగే మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనకి జూమ్ అనేది మనకి డిక్రీజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఈ ఎయిర్ జెస్చర్స్ని కూడా మనం వాడుకోవచ్చు. అలాగే ఇది మనకి స్క్రీన్ ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ ఎస్ పెన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం సింపుల్గా మీరు ఎస్ పెన్ని యాజ్ యూజువల్గా దీంట్లో పెట్టేయండి ఫోన్లో. సో ఒకసారి మీరు స్క్రీన్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఎస్ పెన్ అని రిమూవ్ చేయండి. ఎస్ పెన్ రిమూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్క్రీన్ ఆఫ్ మోడ్ అనేది ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో దీని మీద నేను ఏదో ఒకటి రాస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి సో ఇలా రాసుకున్నాం కదా. సో రాసుకున్న తర్వాత దీన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ మనకి నోట్స్లోకి
సేవ్ అయితే అవుతుంది. సో ఇలా మనకి ఎస్ పెన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఎక్కువగా మనకి ట్రావెల్ చేస్తుంటారో, నోట్స్ రాస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇక మనం మేజర్గా దీంట్లో మాట్లాడుకోవాల్సింది కెమెరాల గురించి. కెమెరా ఇంటర్ఫేస్ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి యాజ్ యూజువల్ మనకి సామ్సంగ్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మనకి ఫుడ్ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, పెనరోమా ఉంది, ప్రో మోడ్ ఉంది, లైవ్ ఫోకస్ ఉంది, ఫోటో మోడ్ ఉంది, వీడియో మోడ్ ఉంది, లైవ్ ఫోకస్ వీడియో అని ఉంది, అలాగే సూపర్ స్లో మోషన్ ఉంది. దీంట్లో మనకి 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్లో మోషన్ నార్మల్ కూడా ఉంటుంది, అంటే మనకి 240 ఇలాంటివి అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి మనకి మేజర్గా ఉన్న ఫీచర్స్. ఒకసారి మనం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఏంటనేది చూద్దాం. సో వీడియో రికార్డింగ్లో మనకి 4K రికార్డింగ్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 4K రికార్డింగ్లో మనకి 60 ఫ్రేమ్స్ అయితే అవైలబుల్గా ఉంది. కాకపోతే దీంట్లో మనకి ఈఐఎస్, ఓఐఎస్ రెండు కూడా సపోర్ట్ చేయవు. రెగ్యులర్ 4Kలో మాత్రం మనకి ఈఏఎస్, ఓఏఎస్ సపోర్ట్ చేస్తాయి. అలాగే మనకి 1080లో 60/30 ఇవి రెండింటిలో కూడా మనకి ఈఏఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవి మనకి మేజర్గా ఉన్న ఫీచర్స్ అనమాట. ఇప్పుడైతే దీంతో నేను కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను. అలాగే దీంట్లో మనకి వీడియోలో కూడా బ్యాక్గ్రౌండ్ని బ్లర్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన చిన్న శాంపిల్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను మీకు కొన్ని కెమెరా శాంపిల్స్ చూపిస్తాను. ఆ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్కి సంబంధించిన కెమెరా శాంపుల్స్. కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇది ఒక ప్రీమియం మొబైల్ కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ కెమెరా క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక ఈ ఫోన్ మనకి చూడటానికి ఓవరాల్గా మాత్రం సూపర్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ మనకి యాంటీ ఫింగర్ ప్రింట్ అయితే లేదు, మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి. కానీ మీరు దీనికి ఏదైతే మనకి కేస్ వస్తుందో ఆ కేస్ని మాత్రం డెఫినెట్గా యూజ్ చేయండి. ఇది మనకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో మనకి త్వరగా కింద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. కేసులో పెట్టిన తర్వాత మాత్రం ఇది చాలా గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా మనకి కేసులో ఉన్న అడ్వాంటేజ్ అదే. ఇది మనకి మంచి క్వాలిటీతో కూడా వీళ్ళు ఇచ్చారు కాబట్టి దీన్ని యూజ్ చేయండి. సో ఓవరాల్గా మాత్రం సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.